హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ క్లిప్ అనేది దీపావళి రోజు అనమాట. ముగ్గు వేసేటప్పుడు తీసాను. ఆ వీడియోలో పెడదామంటే లాంగ్ అయిపోయింది. ఇంకెందుకులే, దీంట్లో అయినా ఉంటుందని చెప్పి దీంట్లో యాడ్ చేశానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతికి వెళ్ళాం కదా, నెక్స్ట్ డే అనమాట. ఒక పొద్దు పెట్టుకున్న రోజు వ్లాగ్ అనమాట. వీడియోస్ అనేది అదే తీస్తున్నాను కానీ కొంచెం పెట్టడానికి టైం దొరకట్లేదండి. అందుకని నిన్న మొన్న ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చే పని లేదు కదా అని చెప్పేసి పూజ వ్లాగ్స్ అయితే పెట్టాను. వీడియో తీయడం అంటే మార్నింగ్ లేసి కొన్ని క్లిప్స్ ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది కాబట్టి తీస్తూ ఉంటానండి. అవన్నీ పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. నాకేమో పనిలో తీరుకుండట్లేదనమాట. ఈ క్లిప్ వచ్చేసి దీపావళి నెక్స్ట్ డే అండి. అంటే దీపావళి రోజు మనం పూజ చేసుకుంటాం కదా, రూపాయి కాయిన్స్తో పూజ చేసాం కదా, అవి ఏం చేయాలి అని చెప్పేసి డౌట్ రావచ్చు. అది నేను ఈ వీడియోలో చెప్తాను. నేను పసుపు నీళ్ళల్లో కొంచెం వైట్ క్లాత్ని బాగా నానబెట్టేసి ఆరబెట్టేసిన తర్వాత మనం పూజ చేసిన కాయిన్స్ అన్ని దాంట్లో వేసేసి నేనైతే కొంచెం పచ్చికర్పూరం కూడా వేసి బాగా మూట కట్టేసి బీరువాలో అయితే మనం డబ్బులు దాచిపెట్టుకునే డబ్బాలు అయితే దాచిపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి నార్మల్ తిరుపతికి వెళ్ళిన నెక్స్ట్ డే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే తీయలేదండి, ఎందుకంటే పిల్లల్ని మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి మేమైతే తిరుపతికి వెళ్ళాం కదా. ఈవినింగ్ కల్లా వచ్చేసాము. మేము సందకాడే ఫోన్ చేసి చెప్పామన్నమాట. రేపు స్కూల్కి పోవాలి కదా, ఉదయాన్నే తీసుకురండి అంటే మా మామయ్య ఉదయాన్నే తీసుకొచ్చారు. పిల్లలు అయితే హోంవర్క్ రాయలేదండి. రాగానే వాళ్ళని హోంవర్క్ రాసి టిఫిన్ పెట్టి పంపించే తలకే నాకు 9:30 అయిపోయిందనమాట. నా పని నేను చేసుకుంటూ ఉంటే వాళ్ళైతే ఆ రోజు స్కూల్కి డుమ్మా కొట్టేయాలి. సరే ఒక్కరోజే కదా ఉండిద్దామంటే మళ్ళీ మేము బుధవారం రోజు అంటే నిన్న వీడియోస్ చూసారు కదా పూజ వ్లాగ్స్, ఆ రోజు మేము కావలికి వెళ్ళాలన్నమాట. ఎన్ని హాలిడేస్ అయితే బాగోదు కదా, పిల్లలు కూడా వెనకపడిపోతారు చదువులో అని చెప్పేసి మా లోకి అయితే ఒక్క పొద్దుకుంటానని ఏడ్చినా వద్దమ్మా అని చెప్పి పంపించేశాము. నేనైతే పిల్లల్ని పంపించేసిన తర్వాత ప్రసాదాలు అయితే ఎక్కువ ఏం చేయలేదండి. జస్ట్ పొంగల్ చేశాను. అలాగే అన్నం, పప్పు, ఉల్లగడ్డ తాలింపు, అలాగే వేరుశనగ పప్పుల పచ్చడి అయితే చేశానన్నమాట. వడ, సుకి అవన్నీ ఏం చేయలేదండి. పిల్లలు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను కదా, అవన్నీ చేసుకుంటూ పోతే 12 దాటిపోద్ది అని చెప్పేసి సింపుల్గా అయితే చేశాను. మా అత్తమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి కూడా పంపించలేదన్నమాట. ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా అన్నీ చేసి పాయసం, వడ, సుకి అన్నీ చేసి స్వామికి అయితే నైవేద్యం పెడతాం. కానీ ఈసారి అంత ఓపిక లేదనమాట. నిన్నంతా జర్నీ కాబట్టి నైట్ మేము వచ్చేతలకి 1 గంట అయిపోయింది. అంత ఓపికలాగా కొంచెం అయితే చేసేసానండి. స్వామికి మనం గుండు చేయించుకున్నప్పుడు స్వామికి పిండి దీపారాధన అయితే చేయాలి. ఆల్రెడీ పిండి ఇంట్లో ఉండిందనమాట. నేనేం చేస్తానంటే 1 కేజీ పిండి అలా ఆడిచి పెట్టేసుకుంటానండి. అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు నేను శనివారం పూట అలాగా పెడుతూ ఉంటాను స్వామికి పిండి దీపారాధన ఇష్టం అని చెప్పేసి. 7 శనివారాలు వ్రతం చేసినప్పటి నుంచి నాకు అదొక అలవాటు అయిపోయింది శనివారం రోజు పెట్టడం. అందుకని 1 కేజీ పిండి అయితే నేను ఆడించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అందుకని ఎప్పుడు నాకు పెట్టాలి అనిపించినప్పుడు వెంటనే కొంచెం బెల్లం వేసి పాలు వేసి కలిపి పిండి దీపారాధన చేసేస్తాను. అరిటాకులో పెట్టాల్సింది, అరిటాకు లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు అనమాట. ఆ రోజు అయితే అందుకని అరిటాకులు అయితే తేలేదండి. ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే తెచ్చేసి ఒక 3 ఆకులు వేసి మనం నైవేద్యం పెడతాము. అరిటాకు తెచ్చే వీలు లేదు కదా. ఎక్కడికి మా ఆయనకి తెలియదు అనమాట. వెళ్తే మళ్ళీ నెల్లూరుకి వెళ్ళాలి మార్కెట్కి అని చెప్పేసి ఇది కొత్త ప్లేటే తెచ్చి నైవేద్యం అయితే ఆ ప్లేట్లో మొత్తం పెట్టి మనం తెచ్చుకున్న లడ్లు అన్ని ప్రసాదాలు స్వామికి అయితే నివేదన చేశామన్నమాట. చూశారు కదా, 7 శనివారాల వ్రతం అయితే మనం 7 దీపాలు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 7 శనివారాల వ్రతం అయితే చేయట్లేదు కాబట్టి ఒకటే పిండి దీపారాధనలు అయితే చేశానన్నమాట. ఈ పూలన్నీ నేను కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చానండి. బాగా నిండా పూస్తున్నాయి. అలాగే ముద్ద మందారాలు, ఈ తెల్ల పూలు ఓపిక ఉండి మనం వెళ్ళి కోసుకొచ్చుకోవాలి. కానీ చాలా పూలు 1 కవర్ నిండా అయితే వస్తున్నాయండి. 2 చెట్లు అయితే ఉన్నాయి, తెల్ల పూల చెట్లు నిండా పూస్తున్నాయి అన్నమాట.
వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసానండి. ఇంకా ఒక పొద్దు చెల్లి చేసుకున్న తర్వాత కొంతసేపు అయితే ఒక 2 hours పడుకున్నాను. నైట్ మేము వచ్చే తలకే 1 గంట అయిందనమాట. అప్పటికే నాకు బండి మీద తూగొస్తూ ఉండింది. నిన్న వీడియో షూట్ చేశాను కానీ వచ్చేటప్పుడు నెల్లూరు దాకా వచ్చామండి. ఇంకా నెల్లూరు నుంచి వర్షం మొదలైపోయిందనమాట. నైట్ వెళ్ళేటప్పుడు తీద్దాంలే అనుకున్నాను. తిరుపతి దగ్గర ఏమో తీసానండి. కొండ మీద నుంచి దిగుతుంటే వ్యూ అయితే చాలా బాగుండింది. లైటింగ్స్ అంటే కొండ పై నుంచి దిగుతుంటే కింద బిల్డింగ్స్ ఉంటాయి కదా, రోడ్డు మీద లైట్లు అవన్నీ ఉంటాయి కదా, బాగుంది. ఆ క్లిప్ కావాలి తీసినట్టున్నాను. ఇంక తర్వాత అయితే ఇంకా వెళ్ళిన తర్వాత తీద్దాంలే మాట్లాడి వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నాను, కానీ బాగా నిద్ర వచ్చేసింది అనమాట. మార్నింగ్ అంటే చీకటితో లేసాను కదా, ఇంకా డే మొత్తం ఫుల్ జర్నీ. ఇక్కడ మేము 6కో ఏమో బయలుదేరాము. 9:30, 10 కలా తిరుపతికి వెళ్ళిపోయాము. ఒక 1 hourకి పైకి వెళ్ళిపోయాము అనమాట. ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ జర్నీ కదా, అదిగాక బండి మీద. నాకేమో చలికి వచ్చేటప్పుడు అయితే చలికి అస్సలు తట్టుకోలేకపోయాను అనమాట. గొంతు నొప్పి కూడా వచ్చేసింది సగం. ఇంకా ఫుల్ స్కార్ఫ్ కట్టుకొని అసలు ఏం గప్చిప్ ఏం లేదు, సాంగ్స్ వింటూ వచ్చేసామన్నమాట. తూగొస్తూ ఉంది. మళ్ళీ మాట్లాడుతా ఇంకా ఆయన కూడా నిద్రపోతాడేమో అని చెప్పి మాట్లాడుతూ వచ్చేస్తామన్నమాట. ఇంకొచ్చేటప్పుడు తీద్దాం అనుకున్నాం కానీ నెల్లూరు దగ్గరికి వచ్చామండి. నెల్లూరు దగ్గర ఇంకా టోల్గేట్ దాటాము. అక్కడ నుంచి వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో మళ్ళీ తడిస్తే మళ్ళీ అక్కడ దగ్గు వస్తుందని అదొక భయం వేస్తుంది అనమాట. ఇంకా ప్రాణాలు గబాన్ ఇంటికి వెళ్ళిపోతే బాగుండు, ఒక 15 నిమిషాలు వర్షం ఆగితే బాగుండు, ఇంటికాడికి వెళ్ళిపోతాం అన్నట్టుగా స్పీడ్గా వచ్చేస్తాం అనమాట. వర్షం అయితే ఏం అంటే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కానీ మేమైతే ఏం తడవలేదు. ఇంక 1కి అలా వచ్చాం కదా, ఇంక మేము అక్కడ బయలుదేరేటప్పుడే మా మావయ్యకి ఫోన్ చేస్తామన్నమాట. ఇంక మేము బయలుదేరుతున్నాము, పిల్లల్ని అయితే మార్నింగ్ తీసుకురమ్మని ఈరోజు ఉదయాన్నే తీసుకొచ్చేసారు. ఇంక పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేసామండి. ఇంక రాగానే హోంవర్క్ రాయలేదు. మొన్న ట్యూషన్లో కానీ ఉండుంటే హోంవర్క్ రాస్తుండే వాళ్ళు, కానీ ట్యూషన్ లేకుండా తీసుకెళ్ళారు కదా, ఇంకా హోంవర్క్ రాయలేదన్నమాట. ఇంక నేను కూడా మార్నింగ్ నుంచి వీడియో ఏం పట్టుకోలేదన్నమాట. వాళ్ళు రాగానే ముందు వాళ్ళని కూర్చోబెట్టి మాలోకి ఏంటంటే నేను అమ్మడి ఉంటేనే రాస్తాడు, దిక్కులు చూస్తూ ఉంటాడు. ఇంకా అందుకని చెప్పి అమ్మడిగా ఉండి హోంవర్క్ రాపిచ్చేసి దోశ పోసి ఇంక వాళ్ళు కూడా తినలేదన్నమాట. నేనే పెట్టేసి ముందు వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చేసిన తర్వాత ఇంక నేనైతే దేవుడికి నైవేద్యం అయి పెట్టుకున్నాను. ఇంక అప్పటి నుంచి కొన్ని క్లిప్స్ అయితే తీసాను అనమాట. అప్పటికే 9:30 అయిపోయింది వాళ్ళు వెళ్ళే తలకే. మళ్ళీ ఇవన్నీ చేసుకొని వీడియో తీసుకుంటూ ఉంటే నాకు 12 పైన అయిపోద్దిలే అని చెప్పేసి ఇంక నేనేం పెద్దగా వీడియో కూడా ఏం తీయలేదు. ప్రసాదాలు కూడా ఏం చేయలేదండి. ఇంకా అంటే మా అత్తమ్మ వాళ్ళకి పెడదామంటే మార్నింగ్ మా మామయ్య వచ్చారు కదా, ఇంక మళ్ళీ ఇప్పుడు ఎక్కడ వెళ్తాడులే, రేపు వెళ్తామన్నమాట. మేము రేపు ఈరోజు సోమవారం, ఈ వీడియో తీసే సోమవారం అనమాట. రేపు ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాము. ఇంక ఎల్లుండి బుధవారం వినాయక స్వామిని ప్రతిష్ఠించాలన్నమాట. ఆ వీడియోలో మాట్లాడుతాను. అందుకు ప్రతిష్ఠించాలని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాం. మళ్ళీ ఈరోజు వెళ్ళి ఎక్కడలే అప్పుడే ప్రసాదం తీసుకురండి అని చెప్పేసి వెళ్ళాడనమాట. ఇంక అందుకని కొంచెం పొంగల్ చేశాను. మా అమ్మ వాళ్ళకి కూడా పంపించలేదన్నమాట. ఇంక చేశాను. మా అమ్మ అయితే పనికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంక ఈవినింగ్ పంపిద్దాంలే అనుకుంటూ ఉన్నాను. ఇంక దేవుడికి పెట్టేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను అండి. ఇప్పుడైతే లేసా అనమాట. రెస్ట్ తీసుకోవాలనే ఉంది, కానీ ఒక బ్లౌజ్ ఉంది, మొన్న ఆదివారానికే ఇవ్వాలి అది. ఇంకా నేనైతే లేనని చెప్పి ఇంకా కామ్గా అయిపోయి ఉంటుంది. సగం ఉందన్నమాట, మొత్తం అయిపోయింది. హ్యాండ్స్ ఒకటి జాయిన్ చేయాలి, అలాగే హెమ్మింగ్ వేయాలి, శారీకి వచ్చేసి ఫాల్స్ వేయాలన్నమాట. ఇంకా అదన్నా ఈరోజు వేసిద్దాంలే. మళ్ళీ రేపు ఇంట్లో క్లీనింగ్ ఒకవేళ ఉంటే, లేకపోతే ఇంకొక బ్లౌజ్ నాదైనా కుట్టుకుందాము అని చెప్పేసి ఇంకా నిద్రపోకుండా లేసేసాను అనమాట. మళ్ళీ అడిగితే బాగుండేది. ఇప్పటికే అవైతే నా హెల్త్ బాగాలేనప్పుడు ఇచ్చింది ఒక 3 శారీస్, ఒక్కటైనా కుట్టి అమ్మ ఇప్పుడు బాగుందా అంటే, బాగుంది అక్క కుట్టిస్తాలే అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. మా అత్తమ్మ ఉన్న రోజు కుట్టాను ఆ బ్లౌజ్ అయితే. మా అత్తమ్మ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే నేను ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి సగం బ్లౌజ్ కుట్టాను అనమాట. ఇంకా తను వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంక నాకు పనిలో తీరికలేదు. మనకి ఇంట్లో ఎవరన్నా పని హెల్ప్ చేస్తూ ఉంటే మనకి ఇలాంటి వర్క్స్ అన్నీ అవుతూ ఉంటాయి. కానీ ఇంక అన్నీ నేనే చేసుకోవాలి, పిల్లల్ని ఇంట్లో అన్నీ చూసుకోవాలి కాబట్టి పెద్దగా అవ్వట్లేదన్నమాట.
అయినా ఓపుకున్నంత వరకు చేసుకుంటూ వెళ్ళడమే, మనం ఏం చేసేది ఏం లేదు. ఇంక మార్నింగ్ కూడా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసానండి. ఇంక లేవంగానే వేసాను అనమాట. మళ్ళీ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు. నిన్న ఇక్కడ వర్షం వచ్చిందంట, తిరుపతిలో ఏమో వర్షం రాలేదు కానీ నిన్న వచ్చిందంట. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఉంటుంది. మాకేమో ఒకవేళ వర్షం వచ్చినా ఇంట్లో ఆరేసుకునేంత ప్లేస్ లేదనమాట. అందుకని ముందు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరేసాను. ఆరిపోయి ఉంటాయి నాకు తెలిసి, ఇప్పుడు అవన్నీ తీసేయాలి. ఇంకా మార్నింగ్ చేసినవి కొన్ని సామాన్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత అవి తోమాలి. ఇంకా పప్పు ముద్దలు అవన్నీ ఏం చేయలేదు, జస్ట్ పొంగలి, అన్నం, పచ్చడి, అలాగే ఆకుకూర పప్పు, ఉల్లగడ్డ తాలింపు అయితే చేశాను. కెమెరా ఆన్ చేస్తే ఇంకా టైం స్క్రోల్ అవుతూ ఉంటుంది, లాంగ్ అయిపోద్ది అనమాట. వీడియోస్ అనేది మరీ లాంగ్ అయినా చూసేదానికి బోర్ కొడుతుంది అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. కానీ కెమెరా ఆన్ చేస్తే ఏమో మాట్లాడుతూ ఉంటాము. స్టాండ్ పట్టలేదు కదా, ఈ చెయ్యి మారిస్తే ఆ చెయ్యి మారిస్తే ఈ చెయ్యి. ఈరోజు ఇంత పని ఉంది అని ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోలేదండి. నిన్నటికేమో వీడియో ముందే ఎడిటింగ్ చేసుకొని వెళ్ళాను, కానీ ఇంక ఈరోజు వచ్చేతలకే నాకు అస్సలు ఓపిక రాలేదు. అదిగాక మనం వీడియో మాట్లాడాలి అన్న మనసు అనేది ప్రశాంతంగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి మాటలు వెంటనే వస్తాయి. ఇప్పుడు ఒక వీడియో ఆన్ చేసిన తర్వాత మనం మాట్లాడుతూనే ఉండాలి. ఊరికే కట్ చేసి బిట్లుగా చెప్పినా అది వినడానికి మనకి ఇష్టం పుట్టదనమాట. అలాగా మనసు ప్రశాంతంగా ఉంటే వీడియో 10 నిమిషాలు కాదు 20 నిమిషాలు అయినా మాటలు ఆటలకాటికే వచ్చేస్తాయి. ఇంకా ఈ హడావిడిలో మళ్ళీ నేను ముందే ఏం చేస్తానంటే, నైట్ నేను పడుకుంటాను కదా, అప్పుడే అన్ని క్లిప్స్ అనేది ఎడిట్ చేసి పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ పిల్లలు వెళ్ళంగానే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. ఇంక ఇప్పటికిప్పుడు ఎడిట్ చేసి ఇప్పటికిప్పుడు పెట్టాలంటే కనీసం 1 అవర్ పైనే పట్టద్ది. ఇంకా అంత ఓపిక లేదని చెప్పేసి ఈరోజు వీడియో అయితే పెట్టలేదన్నమాట. చాలామంది మా రిలేషన్స్లోనే ఏముంది ఇంట్లో పనే పెద్ద వీడియో తీసి ఏం పని బాట లేకుండా పెడుతూ ఉంటారు అంటారు. దాని వెనక కూడా చాలా కష్టం ఉంటుందండి. అంత కష్టపడి చేసినా కూడా వీడియో పోతే బాగుంటుంది, పోతే ఆ కష్టమే మనకు తెలియదు. కానీ వ్యూస్ రాకుండా ఉంటే మాత్రం ఇంత కష్టపడుతున్నాం కదా, వ్యూస్ రావట్లేదే అన్న ఒక బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ యూట్యూబ్లో ఉండాలి అంటే ఓపిక ఎక్కువే ఉండాలన్నమాట. ఏదో అప్పుడప్పుడు మెరుపు తీగలాగా వచ్చి వెళ్తే యూట్యూబ్ కూడా మనల్ని మర్చిపోద్ది. ఇవన్నీ ఎప్పుడు యూట్యూబ్ గురించి చెప్తూ ఉంటాను, నీకేమైనా తెలుసా అని అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నాకు తెలియదండి. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చూస్తూ ఉంటాను, వీడియోస్ చూస్తూ ఉంటాను, ఎలా వ్యూస్ రావాలి, ఎలా ఫాలో చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటాను అనమాట. అందుకని నాకు కొన్ని తెలిసినవి చెప్తుంటాను, తెలియని నాకు కూడా తెలియదనే చెప్తాను అనమాట. నాకు తెలియని చాలా ఉన్నాయి, నేనే తెలుసుకోలేక ఇంకా నా ఛానల్కి గూగుల్ యాడ్సెన్స్లోంచి పిన్ రాలేదు. ఒక్కొక్కరికి అప్లై చేయగానే 1 వీక్లోనే వస్తుందంట. మరి నాకేమో 1 మంత్ అయింది అనుకుంటాను, ఇప్పటికి పిన్ రాలేదు. అది ఎందుకు రాలేదు, నేను ఎక్కడ మిస్టేక్ చేశానని మాకు ఎవరిని అడగాలో తెలియదు, ఏం చేయాలో కూడా తెలియక కామ్గా ఉంటున్నాం అనమాట. సరే చూద్దాము, $100 కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా టెక్ ఛానల్ అయినా ఈలోపు కాంటాక్ట్ అవుదాం అని అనుకుంటున్నాను నేనైతే. మనం టెక్ ఛానల్కి ఇంతనే ఇచ్చేస్తే వాళ్ళే మోనిటైజేషన్ చేసి మనకి ఇస్తారంట. కానీ ఎలాగైనా మనం కష్టపడితేనే ఆ కష్టం విలువ మనకు తెలుస్తుంది. అందుకే నేను ఇవ్వాలని అనుకుంటానండి. మనకు తెలియదు కదా, తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకుంటే తప్పేమి అని మా వారైతే అస్సలు ఒప్పుకోవట్లేదు. చూద్దాము, మనం కష్టపడితే చేస్తేనే కదా. ఒకవేళ ఇప్పుడు ఛానల్స్ అనేది చాలా పోతున్నాయి, హ్యాక్ అయిపోతున్నాయి. ఒకవేళ ఇప్పుడు ఛానల్ పోయినా మళ్ళీ మనం చేసుకోవడానికి ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ ఎవరిని బతిలాడతావు అని చెప్పేసి అంటూ ఉంటున్నారు. చూద్దాం, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు, దేవుడి మీద భారం వేసి నేనైతే రోజు వీడియోలు పెట్టడానికే ట్రై చేస్తున్నాను. మీరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయడానికే ట్రై చేయండి. ఇంతసేపు ప్రశాంతంగా బయట కూర్చొని నేను ఎప్పుడు వీడియో మాట్లాడలేదండి. ఎప్పుడు ఇంట్లో తలపేసుకొని మా వారు ఇంట్లో ఉన్నా కూడా బయటికి పంపించేసి మరీ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈరోజు ఏంటంటే ఎప్పుడు ఇక్కడ కూర్చుంటే మాకు పక్కనే గుడి ఉందన్నమాట, సాంగ్స్ పెట్టేస్తారు, ఆ సాంగ్స్ వస్తూ ఉంటాయి, ఇంకా కాపీరైట్ పడుతుంది అని చెప్పి బయట ఎప్పుడు వీడియో మాట్లాడను. నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఇస్తాను. ఇంకా ఈరోజు అయితే ఇంకా 3 అయింది, ఇప్పుడు 3:30కి అలా ఏమన్నా స్టార్ట్ చేస్తారేమో. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది, అందుకే సరే 2 ముక్కలు మాట్లాడదాంలే అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను.
10 మినిట్స్ అయిపోయిందనమాట. ఇంకా మాట్లాడితే మీకు కూడా బోర్ కొడుతుంది. ఒకవేళ ఈవినింగ్ నేను ఏమన్నా పనులు చేస్తే షూట్ చేస్తాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.